నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశం మనం చూసుకుంటే ఇటీవల సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ఉంది. ముఖ్యంగా మాదక ద్రవ్యాలకు సంబంధించి ఎటువంటి నేరాలకు పాల్పడినా సరే కానీ కువైట్ ప్రభుత్వం అధికారులు కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అలాగే కువైట్ ప్రధానమంత్రి గారు మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారు ప్రకటించిన విషయం కూడా అందరికీ తెలిసిందే. మాదక ద్రవ్యాలు వినియోగించిన, అక్రమ రవాణా చేసిన, అమ్మినా, కొనుగోలు చేసిన అటువంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా మనం చూసుకుంటే కువైట్లో సముద్ర మార్గం ద్వారా 350 కేజీల మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేయడానికి ప్రయత్నించిన కేసులో దోషులుగా తేలిన 4 ప్రవాసులకు కువైట్ క్రిమినల్ కోర్టు మరణశిక్ష విధించింది. అలాగే ఒక 4 ప్రవాసులు ఇరాన్ దేశానికి సంబంధించిన వారని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది. అలాగే వీరు కువైట్లోకి అక్రమంగా తీసుకొని రావడానికి ప్రయత్నించిన మాదక ద్రవ్యాల విలువ దాదాపు 1 మిలియన్ దినార్లు ఉంటుందని చెప్పేసి 13 బ్యాగుల ద్వారా వీళ్ళైతే కువైట్లోకి సముద్ర మార్గం ద్వారా అక్రమంగా తీసుకురావడానికి ప్రయత్నించారు. 1 మిలియన్ దినార్లు అంటే 10 లక్షల దినార్ల విలువైన మాదక ద్రవ్యాలను కువైట్లోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం మరియు కోస్ట్ గార్డ్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకుని 4 ప్రవాసులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారిని విచారించి సాక్ష్యాధారాలు సేకరించి తాజాగా వారిని కువైట్ కోర్టు ముందు హాజరుపరచగా విచారించిన కువైట్ క్రిమినల్ కోర్టు వాళ్ళ 4 మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఎవరైనా కువైట్లో మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా చేస్తే వారికి ఇటువంటి శిక్షలే పడతాయని చెప్పేసి కువైట్ క్రిమినల్ కోర్టు మరొకసారి అయితే నిరూపించిందనమాట. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఇటువంటి వాటిలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే చాలామంది చెడు మార్గాల ద్వారా వెళితే డబ్బు వస్తుందని చెప్పి ఆశ చూపుతారు. దయచేసి ఎవరు వెలవద్దని చెప్పి కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.